మన దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు మాట తప్పని దేవుడు. మన కొరకు ఏదైనా ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని మరలా మన జీవితంలో నెరవేర్చేంత వరకు కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడైతే కాదు. దేవునికి స్తోత్రాలు. మనుషులు మారిపోతారేమో కానీ దేవుడు ఎప్పుడూ మారలేదు. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మనుషులు ఈరోజు పలికినటువంటి మాటలన్నీ వారు మర్చిపోవచ్చేమో కానీ దేవుని వాక్యం ఎప్పుడు నిలిచును. అందుకని భక్తుడు అంటాడు, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట, ఆకాశము గతించును భూమియు గతించును కానీ నా మాటలు ఎన్నడను గతింపవు. దేవునికి స్తోత్రం. మన ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి దినములు మారినా, దినములు గడిచినా, సంవత్సరాలు గడిచినా, మరికొన్ని దినాలలో ఈ సంవత్సరం గతించిపోయి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరం వరకు మనం మారిపోయామేమో కానీ జనవరి మాసం మొదలుకొని ఇప్పటి వరకు ఆయన ఎప్పుడూ మారలేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లల, కొద్ది నిమిషాలు ఆయన మాటలు మనం విందాం. ఆయన మాటలు మనలను నిత్య జీవమునకు నడిపిస్తాయి. అనగా ఎల్లప్పుడూ బ్రతికి ఉండేలాగా ఆయన మాటలు మనలను జీవింపజేస్తాయి. దేవునికి స్తోత్ర. కాబట్టి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. చదవండి. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచన భాగం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచన భాగము. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. దేవుడి వాక్యము మన వినికుడిలో దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా చేరుకుని వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మూడవదిగా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వినగలుగుతున్నారో ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రండి, దేవుని వాక్య భాగంలో రాయబడిన మాట ఏమిటని అడిగితే, ఒకడు యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. అందరు వినాలి. యేసు ప్రభుల వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభుతో ఒక మాట అంటున్నాడు. ఏమని తెలుసా? బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. బాగా వినాలి. ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారేమో కానీ యేసు ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, వీటన్నిటిని చూసి వెళ్ళిపోయేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారేమో కానీ యేసు ప్రభు యొద్దకు పరిగెత్తుకుని ఒక మనుషుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మత్తయి సువార్తలో ఒకడు అని రాయబడి ఉంది. అదే మార్కు సువార్తలో ఒకసారి మనం ఆ మాటను చదివితే, చదవండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన ఒక మాట. ఇది సందర్భాన్ని 17వ వచన భాగంలో మనం చూడవచ్చు. 10వ అధ్యాయము 17వ వచన భాగం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయదునని ఆయనను అడిగాను. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో ఒకడొచ్చాడు, బోధకుడా అన్నాడు మత్తయి సువార్తలో. మార్కు సువార్తలో ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు, మోకాళ్ళు వేశాడు. యేసు ప్రభు మోకాళ్ళ దగ్గర, యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుని ఒకడు అన్నాడు, సద్బోధకుడా. దేవునికి స్తోత్రం. ఇదే సందర్భాన్ని లోకా సువార్తలో చూస్తే అక్కడ ఇదే సందర్భంలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. చదవండి. లోకా సువార్త 18వ అధ్యాయము 18వ వచన భాగం. 18వ అధ్యాయము 18వ వచన భాగం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. దేవునికి స్తోత్రం.
మత్తయి సువార్తలేమో బోధకుడా అన్నాడు, మార్కు సువార్తలనేమో సద్బోధకుడు అన్నాడు, ఇదే లోక సువార్తలు కూడా సద్బోధకుడు అన్నాడు. కానీ అక్కడ విషయాలు గమనిస్తే మత్తయి సువార్తలో ఒక యవనుడు అని ఒక మాట రాయబడింది. చూద్దాం మాట 22వ వచన భాగం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచన భాగం. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిన వాడెవడు? ఒక యవనుడు అన్నాడు మత్తయి. లోక సువార్తలు ఏమన్నాడంటే ఒక అధికారి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆలోచించదగిన ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఏమి చెయ్యాలి? ఇది ప్రశ్న. అంటే ఈరోజు మనందరం కూడా నిత్య జీవం పొందుకోవడానికే ఇక్కడికి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా మీ దగ్గరికి వచ్చాయా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే ఏం చెప్తారు జవాబు? అందరూ నమ్ముకున్నారండి, నేను కూడా నమ్ముకున్నాను అంటారా? లేదంటే మా తాత ముత్తాతల కాడి నుంచి యేసు ప్రభుని నమ్ముతున్నారండి, అందుకని మేము కూడా మా తాతయ్య గారు నమ్మినటువంటి దేవుడిని నమ్ముతున్నామండి అంటారా? ఎవరైనా ఒక ప్రశ్న, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావంటే ఏం చెప్తావు? నా కొరకు తన పరలోకమునే విడిచిపెట్టి శరీరుడిగా, శరీర అవతారిగా ఈ లోకానికి దిగి వచ్చిన నా యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా యేసు ప్రభు నా కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన నా కొరకు నిత్య జీవమునిచ్చాడు. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుట కొరకు, ఆ రెండవ రాకడలో ఎత్తబడుట కొరకు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పేవారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నా రోగాన్ని తగ్గించాడండి, యేసు ప్రభు నా కొనేటువంటి అప్పులు తీర్చాడండి, యేసు ప్రభు నా కొరకు సమస్తమును జరిగించాడండి, ఇది వేరు. యేసు ప్రభు నా కొరకు నిత్య జీవమునిచ్చాడని చెప్పాలి. ఆమేన్, గట్టిగా హల్లెలూయా. ఈ లోకంలో బ్రతుకుతున్న మనందరం ఏదో ఒక రోజున కన్ను మూయాలి. ఆమేన్, అవునా కదా? మనందరం ఎప్పుడోకప్పుడు కన్ను మూయాలి, నిద్రపోవాలి. అనగా ఇంకా చెప్పాలంటే ఇక్కడ చనిపోవాలి. మరణం అంటాడు, మరణం అందరికీ చుట్టమే. అది పెద్దవారికైనా, చిన్నవారికైనా, ధనవంతులకైనా, దరిద్రులకైనా, ఐశ్వర్యవంతులకైనా, ధనము లేని వారికైనా అందరికీ మరణం చుట్టూ. కానీ యేసు ప్రభు ఆ మరణాన్ని నుంచి తప్పించి మనకు నిత్య జీవమునివ్వగల గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన 2025వ సంవత్సరాల క్రితమే ఈ లోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు చేసిన కార్యాలు ఈ లోకమంతటా ఎంతగానో, ప్రపంచమంతటా ఎంతో ప్రాచుర్యం చెందాయి, ఎంతగానో అభివృద్ధి చెందాయి. అందరూ కూడా యేసు ప్రభువే గొప్పవాడు, ఆయన లోకరక్షకుడు, మన కొరకు సర్వము, ఆయన సమస్తమును మన కొరకు ఎంతగానో త్యాగం చేసినటువంటి ఏకైక దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన పాపమును తీసివేయగలిగినటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన యేసు దేవుడు. ఆమేన్. దేవుడు అంటే ఎవరండి? మన పాపములను తీసివేసి మనలను పరిశుద్ధపరచగలిగిన దేవుడే నిజమైన దేవుడు. ఆమేన్. మన పాపాత్ములుగా ఉంటే శిక్షించే దేవుడే కావచ్చేమో కానీ మనం మారతామేమో, మనం తప్పిదములు తెలుసుకుంటామేమో, మన పాపములు విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తామేమో, ఆ దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు అని అడుగుతామని ఇంకా శిక్షించకుండానే ఆయన అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని మనం అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. వస్తుందా? మన 9వ తారీఖు 8వ తారీఖు రాత్రి లేదంటే సాయంకాలం 3, 4, 5 ఆ ప్రాంతాల్లో, ఆ సమయాల్లో మాకు తెలిసినటువంటి ఒక సేవకులు జాన్ పాల్ గారని మచిలీపట్నం ప్రాంతంలో చక్కటి పరిచయం చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించి 2 కుమారులను ఇచ్చాడు. 2 కుమారులు కూడా కొంచెం ఎలా ఉంటారంటే మతి స్థిమితం లేని వారు ఉంటారు. పెద్ద కుమారుడేమో సైలెంట్గా ఉంటాడు, చిన్న కుమారుడేమో మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు, కొంచెం ఆ మాటలు అర్థం కావు. పెద్ద కుమారుడు మాట్లాడతాడు, బాగానే అర్థమవుతూ ఉంటుంది. కానీ వారిద్దరి మధ్య ఉన్న తారతమ్యాలు ఏంటని అడిగితే పెద్ద కుమారుడు ఏదైనా చూసేసరికి అది బయటికి చెప్పుకోలేడు, సైలెంట్గానే ఉంటాడు. ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అడిగితే అప్పుడు నోరు తెరిచి మాట్లాడతాడు. చిన్నోడు అలా ఉన్నాడు, ఏది జరిగిన వెంటనే దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేసి వీలైతే వందనాలు చెప్పడమో, లేదంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడడమో, లేదంటే ప్రేమగా నవ్వడమో ఇవన్నీ చేస్తూ ఉంటాడు. బాగా వినండి, ఈ నెల 8వ తారీఖున చిన్న కుమారుడు
ఆ రీతిగా కొంచెం అనారోగ్య పాలైనప్పటికీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు వాళ్ళ డాడీ జాన్ పాల్ పాస్టర్ గారు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెకప్ చేశారు, అంతా అయిపోయింది. అయ్యా కొంచెం ఎందుకో కానీ మేము విజయవాడ హాస్పిటల్కి రాస్తామండి అని చెప్పి డాక్టర్ గారు విజయవాడ ప్రాంత హాస్పిటల్కి రాశారు. వెంటనే వాళ్ళు మచిలీపట్నం నుంచి వాళ్ళకు ఊరు ఏదైతే ఉందో మల్లవోలు అడ్రోడ్ అంటారు, అక్కడికి వెళుతున్నటువంటి మార్గ మధ్యలో కుమారుడు ఎందుకో నిద్ర వస్తుందని ఆ తండ్రి ఆ ఓడిలో అలా పడుకున్నాడంట. చిన్న కుమారుడు పడుకున్న తర్వాత ఆటోలో ఎక్కించుకొని వెళుతూ ఉన్నారేమో మార్గ మధ్యలో ఏమైంది ఏంటి తెలియదు కానీ నాన్నగారు ఓడిలో నిద్రపోతున్న బాబు కింద పడిపోయాడు. ఎక్కడ? ఆ ఆటోలో కింద పడిపోయాడు. వెంటనే నాన్నగారు అనుకుంటూ ఉన్నారు, ఏం జరిగింది, నా కుమారుడు కింద పడిపోయాడేంటి, నిద్రలో ఉన్నాడేమో, ఒకవేళ తిరిగి పడిపోయాడేమో అని చెప్పి పడిపోయినటువంటి ఆ కుమారుని లేపుతుండేసరికి ఆ బాబు ఊ లేదు ఆ లేదు, ఉలికి లేదు, పలుకు లేదు, ఏది లేదు, అలాగ నిర్జీవ స్థితిలో పడిపోయాడు. 10 నిమిషాల తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ చాలా ఫాస్ట్గా వచ్చింది. అంబులెన్స్ వాళ్ళు చెక్ చేశారు. అయ్యా మీ బాబుకి పల్స్ రేట్ లేదండి, బాబు ముందుగానే చనిపోయాడు. ఏ అనారోగ్య పాలు లేదు, అంతా బాగానే ఉంది. పాస్టర్ గారి యొక్క సతీమణి గారు ఇంచుమించు 2014-13 సంవత్సరాలు చనిపోయారు. ఆవిడ చనిపోయారు 2013లో, 14లో చనిపోయారు ఆవిడ. 2 కుమారులను అయ్యగారే చూసుకుంటూ ఉన్నారు. ఈ చిన్న కుమారుని చాలా జాగ్రత్తగా, ఆ 2 పిల్లల్ని చాలా జాగ్రత్తగా కేర్ చేస్తున్నారు. ఏమైందో ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా ఉలికి లేదు పలుకు లేకుండా అలా పడిపోయేసరికి అన్నగారి కళ్ళలో నుంచి, పాస్టర్ గారి కళ్ళలో నుంచి ఒక్క నీటి చుక్క కూడా రావట్లా, కన్నీటి బొట్టు రాలట్లా. ఏమైంది నా కుమారుడికి? అందరూ ఏడుస్తూ ఉన్నారు. నాకు ఆ సమాచారం తెలియగానే 8వ తారీఖు మాకు ప్రేయర్ మీటింగ్ అయింది. తెల్లవారుజామున 9వ తారీఖు ఉదయాన్నే 4 గంటలకు బయలుదేరి మచిలీపట్నం వెళ్ళి చూస్తే బాబు ఆ బాక్స్లో పెట్టారు. చూస్తూ ఉన్నాను, అలాగే కళ్ళు తెరిచి అలాగే ఉండిపోయాడు. అసలు ఏం జరిగింది ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. రేపు 15వ తారీఖున సోమవారం నాడు అక్కడ కార్యం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మరణం ఎప్పుడు మన ఎద్దుకు వస్తుందో తెలీదు. నేను అంటాను, ఆ చిన్న బాబు ఏ తప్పిదము చేయలేదు, ఎవరికి హాని తలపెట్టలేదు, ఎవరిని పల్లెత్తి మాట్లాడలేదు. కానీ ఆ కుమారుడు చనిపోయేసరికి ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకే అంటాడు, ఆయన అందరూ అన్నారు, ఈ కుమారుడు ఏ పాపం ఎరగడు గనక యేసు ప్రభు లేదంటే ఆ పాస్టర్ యొక్క కష్టాన్ని చూసి ఇంకెంతకాలం కష్టపడతాయేమోనని ఈ కుమారుడు పిలుచుకున్నాడేమో అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, నిత్య జీవము పొందుటకు లేదంటే నిత్య జీవమును పొందుకున్నటకు లేదంటే వారసుడు నగుటకు నేనేమి చేయాలి ప్రభువా? ఓ బోధకుడా, సద్బోధకుడా, నువ్వు బోధకుడు అని మంచివాడు అని నేను ఎరుగుదును. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిత్య జీవము పొందుకోవాలంటే నేను ఏ కార్యం చేయాలి, ఏ మంచి కార్యం చేయాలి, ఏ పనులు చేయాలి? నన్ను మాట అడిగినామండి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే అన్నదానం చేయాలా? మాట్లాడాలి. అన్నదానం చేయాలా? ఈ రోజున చాలామంది అన్నదానాలు చేస్తున్నారు, ఎన్నో రకాలుగా లేని వారికి అన్నం పెడుతున్నారు. కానీ అన్నదానం చేస్తున్నటువంటి వారు పరలోక రాజ్యం వెళ్తారని ఏమన్నా చరిత్రలు ఏమన్నా రాయబడిందా? లేదా. లేదు అనేకమైనటువంటి అనాథులకు కానీ లేదంటే తల్లిదండ్రులు లేని వారికి కానీ లేదంటే వృద్ధాప్యం ఉన్నవారికి, ముసలితనములు ఉన్నవారికి ఎన్నో రకాల ఉపకారాలు చేస్తున్నావు. అన్నదానాలు చేసినంత మాత్రాన, లేని వారికి అన్ని రకాలుగా సహాయం చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి మీరు వెళ్తారని ఎక్కడ బోర్డు పెట్టుందా? లేదో. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారంటే మంచి పనులు చేసిన వారు పరలోకానికి వెళ్తారండి, వైకుంఠానికి వెళ్తారండి అన్నారు. చూసారా? మంచి గర్రలు చేసినంత మాత్రం ఎవడు పరలోకానికి వెళ్ళడం. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనము ఇరుగు పొరుగు వారికి చాలా మంచి పనులు చేస్తుంటాం, ఎదుటి వారికి ఉపకారం చేస్తుంటాం. ఉపకారం చేసినంత మాత్రాన పరలోక రాజ్యంలో త్రోవ లేదు. నిత్య జీవమును పొందాలంటే కొన్ని పనులు చేయాలి. ఏంటో తెలుసా? చూద్దాం, చూడండి ఇక్కడ రాయబడిన మాట 17వ వచన భాగం. యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన, మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరి ఎడలా ఆజ్ఞలను గైకొనమని చెప్పిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఏం చేయమన్నాడు యేసు ప్రభు? ఆజ్ఞలు గైకొనాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మొదటి యోహాను పత్రికలో రాయబడిన మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే, గట్టిగా చెప్పండి, ఆజ్ఞ అతిక్రమమే
పాపం. తల్లిదండ్రులు అంటారు, రే ఆ ప్లగ్ బాక్స్ దగ్గరికి వెళ్ళకరా, అదంతా కూడా కరెంట్ బాక్స్ రా, షాక్ కొడుతుందిరా, వినరా నాయన, వద్దురా అని పిల్లలకి ఎంత చెప్పినా వినకుండా దాంట్లోకి వెళ్ళి అనేక రకాలుగా దాన్ని టచ్ చేశారనుకోండి. అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు, హెచ్చరిక చేశారు, ఇన్లా వినకుండా అలాగే వెళ్ళిపోయి అలాగే దాన్ని టచ్ చేశారు అనుకుందాం, షాక్ కొట్టింది. ఎవరు ఇబ్బంది పడ్డారు? ఎవరు బాధపడ్డారు? ఎవరు ఏడుస్తున్నారు? ఎవరికి నొప్పి? చెప్పిన మాట వినకుండా ఏ పని అయితే చేస్తూ ఉన్నారో వాళ్ళకే నొప్పి. హల్లెలూయా. ఈ రోజున చాలామందికి యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు మన సంఘ బిడ్డలకి. యేసు ప్రభు సన్నిధానం ఈరోజు ఉపవాస ప్రార్థన అని తెలుసు మన సంఘ బిడ్డలకి. రేపటి లేదంటే ఎల్లుండి కాలంలో ఆదివారం ఆరాధన తెలుసు, ఎవరి బిడ్డలు అందరికీ తెలుసు. వచ్చారా? మాట్లాడట్లేదు ఎవరు? వచ్చారా? తెలీదా ఈరోజు ఉపవాస ప్రార్థనని? ఆమె అదే ఈరోజు పెళ్ళి అని అడిగితే మన దగ్గరకు వచ్చి అంటారు, పాస్టర్ గారు ఈరోజు పెళ్ళి అని చెప్పారు కదండి, మీరు ఇంకా రెడీ అవ్వలేదే? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. మనం రెడీ అవ్వకపోతే వెంటనే మన దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మేము వెళ్ళిపోతున్నాం, మీరు ఇంకా రెడీ అవ్వలేదే, రండి త్వరగా. ఎవరైనా అమ్మ ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదే అని మీ పక్కన ఎప్పుడైనా అడిగారా? అమ్మ ఈరోజు ఆదివారం కదా, ఇంకా రెడీ అవ్వలేదే ఏంటి, ఇంకా స్నానం చేయలేదేంటి, ఇంక ఇలాగా ఉన్నారేంటి, నైట్ ఇస్తూ ఉన్నారేంటి, త్వరగా రెడీ అవ్వండి రండి అని ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆజ్ఞలే మనము దేవుని మందిరానికి సమయానికే రాలేకపోతున్నామంటే పరలోక రాజ్యంలో ఎక్కడ చోటు ఉంటుందండి? మనకే ఉంటుందా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా గమనించండి, మొదటిగా మనము దేవునికి స్థానం ఇవ్వాలి. అక్కడ అదే అంటాడు యేసు ప్రభు, ఆజ్ఞలను నువ్వేం చేయాలి? గైకొను. వెంటనే యేసు ప్రభు చెప్పిన మాటకి, ఇదిగో ఈ యొక్క యవనస్తుడు లేదంటే ఒకరు వచ్చి, బోధకుడా నిత్య జీవన పొందుటకు వారసులగుటకు ఏమి చేయాలి అని అడిగినటువంటి ఈ మనుషుడే యేసు ప్రభు చెప్పిన మాటకి ఆజ్ఞలు గైకొనయ్యా అని చెప్పగానే వెంటనే ఏం చెప్తాడో తెలుసా? చదవండి మాట. చూడండి, అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా 18వ వచనం యేసు అంటున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ ఆజ్ఞలన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం ఎందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద ఉండి నీళ్ళు ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, నేనేమి దేవుడను చెప్పలేదా? దేవత దేవుడు మోషే ఆ 40 రోజులు ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ 40 రోజులు రాత్రి పగళ్ళు దేవుడితో గడిపి ఆ దేవుడి యొక్క చేవు రేతతో రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞలు ఆ 2 పలకలు పట్టుకొని రాలేదా? ఆ ఆజ్ఞలే కదా మళ్ళీ యేసు ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మరలి ఆజ్ఞలని చెప్పగానే ఇప్పుడు అన్నాడు 20వ వచనంలో, అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అందరికీ తెలుసు ఏమని, నరహత్య చేయకూడదు, తప్పు. ఒరే ఒకరిని చంపకూడదురా, ఓకే మంచిది. ఒరే దొంగిలించకూడదురా, ఒరే ఇది కూడా మంచిదేరా. ఇంకోటి అన్నాడు అక్కడ రాయబడిన మాట, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదురా, అమ్మో అబద్ధ సాక్ష్యం చెప్తే మంచిది కాదురా, ఓకే ఇది పాటిస్తున్నాడంట. ఇంక 3వది ఏం చేస్తున్నాడంటే 4వది తల్లి సన్మానించు, ఓకే వెరీ గుడ్. అమ్మ నాన్న గౌరవించాలరా, అమ్మ నాన్న మన కొరకు జన్మనిచ్చారు, తమమాసాలు మోసారు, మనకి ఎంతగానో వారెంతగానో ఎదిగింపజేశారు, ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు, వాళ్ళు సన్మానించాలి. ఎస్ ఐ విల్ ఫాలో దాట్ అని చెప్పి దానిని వెంబడిస్తూ ఉన్నాడు, పాటిస్తూ ఉన్నాడు. ఇంకా చివరికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎస్ నేను ప్రేమిస్తూ ఉన్నాను, వీటన్నిటినీ పాటిస్తూ ఉన్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యవనుడికి ఆజ్ఞలు తెలుసా తెలీదా? ఆజ్ఞలు తెలుసా తెలీదా? మీరు మాట్లాడాలి, గట్టిగా చెప్పండి. తెలుసా? ఆజ్ఞలు తెలుసా? అన్నీ పాటిస్తున్నాడంట. ఆమె మరి అలాగైతే ఆజ్ఞలు పాటిస్తున్నాడు కాబట్టి అయితే నిత్య జీవనకు వారసుని అవుతానా అని డౌట్ వచ్చింది.
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకా కింద యేసు ప్రభు కొన్ని మాట్లాడినాడు, ఏమని తెలుసా? అందుకు 21 వచ్చిన, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి, గట్టిగా చెప్పాలి, ఏం చేయమన్నాడు ఇప్పుడు యేసు ప్రభు? నీ ఆస్తిని అమ్మి అంటే ఇప్పుడు ఆ యవనుడు చాలా ఆస్తిపరుడు. బాగా వినాలి, ఈ యవనుడు చాలా ఆస్తిపరుడు, చాలా డబ్బు కలిగినటువంటి వాడు. కానీ ఆజ్ఞలైతే పాటిస్తున్నాడు, కానీ ఆస్తిని అయితే పోగొట్టుకోవట్లా. ఆమె గట్టిగా హల్లెలూయా. ఆజ్ఞలైతే పాటిస్తున్నాడు, కానీ ఆస్తిని మాత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది ఆస్తి అంటే ఎంత ఇష్టమో, డబ్బు అంటే ఎంత ఇష్టమో, బంగారం అంటే ఎంత ఇష్టమో, కొంతమంది అసలు దేని మీద అయినా సరే ఒకవేళ వాళ్ళకి అయిష్టంగా ఉంటుందేమో, కానీ బంగారం చూసేసరికి, డబ్బు చూసేసరికి, ఆస్తిని చూసేసరికి ఎక్కడ లేని కోరికలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 5వ అధ్యాయంలో అక్కడ 2 భార్యాభర్తలు ఉన్నారు. ఒక కుటుంబం ఉంది, అననీయ సఫీర్ అని. అందరూ కూడా కానుకలు ఇస్తున్నారు కదా దేవుని సంఘంలో. పేతురు ఏ బోధ అయితే బోధించారో, ఏ మాట అయితే, ఏ ఆజ్ఞ అయితే ఆజ్ఞాపించారో, దేవుని మీద ఏ మాట అయితే ఆయన పలికారో, ఆ మాటను బట్టి సంఘంలో ఉన్న వారందరూ కూడా తమ ఆస్తిని అమ్మి దేవుని కొరకు తమ ఆస్తులు విడిచిపెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసరికి ఈ కుటుంబం కూడా ఆలోచించుకున్నారంటే, ఏమని? మనం కూడా ఆస్తిని అమ్ముదాం, మనం కూడా పొలం అమ్ముదాం, మనం కూడా చాలా వరకు కానుకలు ఇద్దాం అని చెప్పి భర్తలు ఇరువురు కూడా ఆలోచించుకొని ఇంటికి రాగానే ఒకే మాటతో, ఒకే మనసుతో, ఏకాభిప్రాయంతో వారుకున్న పొలాన్ని అమ్మి డబ్బులు చేతికి రాగానే వెంటనే భార్య గారి మనసు ఏమైపోయింది? మాట్లాడాలి. భార్య గారి మనసు ఏమైపోయింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆస్తి కలిగినటువంటి యవనుడు యొక్క మనసు కూడా ఏమైపోయింది? మనసేమో ఏదో నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలని యేసు ప్రభువుని అడుగుతున్నాడు, కానీ మనసంతా ఆస్తి మీదే ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని మనకు ఒక పాట ఉంటుంది, నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే కదయ్యా. ఈ పాట ఎలా ఉంటే ఒక ఆవిడ పాడుతుందంట, ఏమని తెలుసా? నా తాలింపంతా నీవే యేసయ్యా. తలంపు కాదు, ఏదో వంట చేస్తుందంట, చక్కటి తాలింపు వేస్తుందంట. వెంటనే ఏదో పాట వచ్చినట్టుంది, వెంటనే తలంపు అనే మాట మానేసి తాలింపు అంత అంటుందంట. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. పాట పాడాలన్న ఆశ అయితే ఉంది, కానీ పదాలు మారిపోయి. ఏం మారిపోయినాయి? గట్టిగా చెప్పండి, ఏం మారిపోయినాయి? ఇప్పుడు దేవుని కొరకు, యేసు కొరకు అన్ని ఇచ్చేద్దాం అని అనుకున్న ఈమె డబ్బు చేతికి రాగానే మనసు మారిపోయింది. భర్తతో అంటుందండి, ఎవడో అని రిటర్న్, ఇదిగో మనం ఏం తమ్మేం, కానీ పిల్లలు ఉన్నారుగా, వారి చదువులు ఉన్నాయిగా, ఏదో కొంచెం వెనక్కి వేసుకోవాలిగా, బ్యాంకులో వేద్దాం, పిల్లలకి మంచి రెట్టింపు వస్తుంది, రేపు పొద్దున్న పెళ్లి చేయాలిగా, కాబట్టి చాలా జాగ్రత్తగా దాద్దాం అని చెప్పి దాంట్లో కొంత తీసి దాచిపెట్టి వాళ్ళ భర్త గారికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వెంటనే చర్చిలకు పంపించిందంట. ఆమె చూసిన మాట రావట్లేదు, ఆమె గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే అననీయ లోపలికి రాగానే పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని తెలుసా? మీరెందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరిచితిరి? మీరందరూ ఇద్దరు ఏకీభవించి పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపరుస్తున్నారు? ఇంకో మాట చెప్పినా, మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా సేవకుడిగా నా దేవుడు అన్నీ నాకు చెప్తాడు. ఆమె మీరు ఏదైనా దాయడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ మళ్ళీ చెప్తున్నా, సేవకుడిగా ప్రభు అన్ని విషయాలు దేవుని యొక్క వాక్కు ద్వారా ఆయన అన్నీ తెలియజేస్తారు. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎందు నిమిత్తం సంఘానికి రాలేకపోతున్నారో, ఏ అనారోగ్య పరిస్థితి ఉందో, లేదంటే కావాలని మానేశారో, అన్ని విషయాలు సేవకుడికి తెలుసు. చెప్తే మామూలుగా ఉండదు. అందుకని చాలామంది సేవకులు సైలెంట్గా ఉంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ పాస్టర్ గారికి ఏం తెలియదా మనం చేసేదా, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి గణపరచడం నేర్చుకోండి, ప్రభు మిమ్మల్ని గణపరుస్తారు. దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా అన్ని కార్యాలు మీరే చేసేసుకుంటే దేవుడి వల్ల ఏ ఒక్క కార్యం కూడా జరగదు కదా, ఏది మనం ఆశించింది జరగదు. దేవునికి స్తోత్రం. ముందు దేవుడిని గణపరచండి. చూద్దాం, మాట చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము
30వ వచన భాగం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచన భాగం. చదవాలి త్వరగా. నీ ఇంటి వారిని పితరుని ఇంటి వారును జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున ఈ మాట అందరూ నాతో చెప్పండి. అందరూ చెప్పండి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్నాను. ఆమె ఎవరు చెప్పినా తెలిసి ఈ మాట? సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. ఇప్పుడు మోషే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా వందనాలండి అన్నానండి నేను. ఇప్పుడు నేను ఆయనకు వందనాలు చెప్పగానే ఆయన ఏం చెప్తారు నాకు? ముందు నేను చెప్పిన తర్వాతేగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికైనా అందుకే మనకి ఇదే మాట లోకంలో ఒక సామెత ఉంది, నమస్కారానికి ప్రతి నమస్కారం. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే ఒకటి నమస్కరిస్తామో వాడు మరలా తిరిగి నమస్కారం చేశాడనుకో అది సంస్కారం. మనం వందనాలు చెప్పినా వందనాలు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడిని గణపరచడం నేర్చుకోండి ఫస్ట్. దేవుడు మనకు గణపరుస్తాడు. నువ్వు పనికిరాని వాడివే కావచ్చు, పనికిరాని దానివే కావచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను ఎక్కడ హెచ్చించాలో ప్రభు హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మా నాన్నగారు సేవ చేస్తున్న దినాలలో చాలామంది, మా నాన్నగారు కొంచెం చిన్నగా ఉంటారేమో, చాలామంది అన్న మాట ఏంటంటే, ఒరే పొట్టి పాస్టర్ గారు వచ్చారా, పొట్టి పాస్టర్ గారు ఈ సమయంలో పొట్టి పాస్టర్ గారు మొదటిగా వాక్యాన్ని చెప్తారా అని చాలా వరకు హేళన చేశారు. దేవునికి స్తోత్రం. ఎంత హేళన చేశారో, హేళన చేసిన వారి జీవితంలో నా ప్రభు ఏం చేశారు సార్? మా నాన్నగారిని ఒక రోజున ఐపంగిడిలో మీటింగ్ జరుగుతున్నాయి. ఐపంగిడి నిడదవోలు దగ్గర మీటింగ్ జరుగుతూ ఉంటే నేను అప్పుడు 9వ తరగతో 10వ తరగతో చదువుతూ ఉన్నాను. చదువుతుండగా అక్కడ సేవకులు, ఫారినర్స్ చాలామంది సేవకులు అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా వాక్యం చెప్తూ ఉండగా టక్క రిఫరెన్స్ తీసి చదువుతూ ఉంటుంటే, ఒరే ఎవర్రా ఆ బాబు ఎవరు అక్కడ అని చెప్పగా నేను లేచి నిలబడ్డాను. వెంటనే నా సేవకులు అన్నారు, మీ నాన్నగారు ఎవరు? మా నాన్నగారు పలానా పాస్టర్ గారు అండి. ఏం పేరు? జక్కుల ఐజక్ గారండి. ఎవర్రా జక్కుల ఐజక్ గారు అంటే? పాస్టర్ గారు. వీళ్ళ నాన్నగారు ఎవర్రా? లేచి నిలబడండి. ఇంచుమించు 100 మంది సేవకుల మధ్య మా నాన్నగారు ఎక్కడో చివరి నుంచి ఉన్నారు. వెంటనే ఆ పాస్టర్ గారు ఎవరండి? లేచి నిలబడినాను. కానీ నాన్నగారు లేచి నిలబడేసరికి, అయ్యా మంచి కుర్రోను కన్నావయ్యా, మంచి తెరిపిదినిచ్చావయ్యా, అసలు టక్క తీసి చదువుతున్నాడు, అసలు నీ లాంటి కొడుకు అసలు చాలా చక్కగా చదువుతున్నాడు. రే ఇదిగో ఆ సేవకులు లాంటి కుమారుడు లాంటి ఈ కుమారులాగా మీ కుమారుని పెంచండి రా, బాగా చదివించండి రా వాక్యాన్ని. అందరు ఎగతాళి చేశారు మా నాన్నగారిని. ఒక్కసారిగా నాన్నగారు ఆ సేవకుల మధ్యలో, ఆ సేవకులు లేచి నిలబడమనగానే అందరూ మా నాన్నగారు లేచి నిలబడగానే అందరూ కూడా చెప్పలేదు, రే ఆ బాబుని తీసుకురండి అని స్టేజ్ మీదకి తీసుకొచ్చి మొట్టమొదటి ప్రైజు ఎవరికి? వాళ్ళ 1,150 రూపాయలు మొదటిసారి నాకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. 1,150 రూపాయలు. ఇంకో మాట చెప్పినా ఆ 1,150 రూపాయలే కాదు, ఆ తీసుకొచ్చి స్టేజ్ పైన సేవకులు అందరూ కూర్చోగానే అక్కడ కూర్చోబెట్టారు నన్ను సేవకుల మధ్యలో. నేను గొప్పగారు చేసినా? నేను గొప్పవాడినా? ఆయన వాక్యం చదివినంతే. వాక్యాన్ని చదివినప్పుడు నన్ను తీసుకొచ్చి పైన కూర్చోబెట్టగానే ఇప్పుడు చెప్పండి, నాకు విలువ వచ్చిందంటే నా ఇంటి వరకు విలువ వచ్చినట్టు కదా? గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ముందు దేవునికి విలువ ఇవ్వడం నేర్చుకోండి, దేవుడు మీకు విలువిస్తారు. అది నేర్చుకోండి ఫస్ట్. మీరు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని రకాలుగా కష్టపడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గివ్ ఏ ప్రిఫరెన్స్ టు ద గాడ్. దేవుడికి విలువివ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. బోధకుడా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు, రే ఆజ్ఞలు పాటించు, గైకో. అయ్యా నేను చేస్తానండి, నాకు అన్నీ తెలుసండి, అయినా కానీ ఏదో నాకు కొంచెం అర్థం కావట్లేదు పరిస్థితి అని అనగానే యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నా కానీ నీకు ఒక ఆస్తి ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభుల వారి సర్వము వదిలేసి వచ్చారు. ఆమె అన్నీ వదిలేసి రాలేదా? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా. హల్లెలూయా. అన్నీ వదిలేస్తూ వచ్చిన యేసు ప్రభు ఇప్పుడు అన్నాడు, ఒరే నీ ఆస్తిని కూడా అమ్మేసి పేదలకు ఇచ్చాయి. చాలామంది
ఎంతగానో డబ్బును కూడబెట్టుకుంటారు, ఆస్తిని కూడబెట్టుకుంటారు, రకరకాల డబ్బు బంగారం అన్నీ కూడబెట్టుకుని బైబిల్ రాబడిన మాట ఏంటంటే ఎవరైతే ఆస్తిని కూడబెట్టుకున్నారో అదంతా కూడా బేదల కొరకేనంట. ఆమె చెప్పండి గట్టిగా, అదంతా కూడా ఎవరికే? బేదల కొరకే. మనం అనుకుంటూ ఉంటాం సంపాదించాలి కదండి, కష్టపడాలి కదండి. మంచిదే, నువ్వు సంపాదించాలి, కష్టపడాలి. ముందు దేవుడు నీకు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడో నువ్వు సంపాదించినందుకు కూడా నీ చేతన అవుతుంది. ఆమె 108వ సంకీర్తన రాయబడిన మాట, నీ చేతుల కష్టార్జిత నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. అది దేవుడు వాగ్దానం చేశాడు. అది కూడా దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారి మీదకే. చదవ ఒకసారి మాట, 108వ సంకీర్తన మొదటి వచనం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అది నువ్వు కష్టపడుతున్నావే, నువ్వెంతగానో పాటుపడుతున్నావే, రే వెనక పగలనక రాత్రి పగళ్ళు ఎంతగానో కష్టపడి సంపాదిస్తున్నావే, అది నువ్వు కష్టాల చేత నువ్వు అనుభవించాలి అంటే ఆ మొదటి లైన్ నువ్వు ఖచ్చితంగా జ్ఞాపం చేసి ఏంటిది? అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అది మొదటి మాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బోధకుడు అని పలికాడు కదా, సద్బోధకుడు అన్నాడు కదా, నిత్య జీవనకు వారసుడవ్వాలి అన్నాడు కదా, ఆజ్ఞను పాటించమని యేసుప్రభు చెప్పాడు కదా, నేను పాటిస్తున్నాను అన్నాడు కదా. ఇప్పుడు యేసుప్రభు మాట అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బేదలకి అనగా ఆయన ఏం చేశాడు తెలుసా? చదువుదాం మత్తయి సువార్త 19 అమ్మ ముగించుకుందాం. అప్పుడు అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటి కోరి ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఆస్తిని సంపాదించి కాబట్టి ఇక్కడ పోగొట్టుకుంటే మాకు ఎక్కడ దొరుకుతుందండి అని అడిగితే యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నమాట, నీకు పరలోకమందు ధనము కలుగును. ఆమె గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన ఆస్తిని ఎప్పుడైతే ఎదుటివారి కొరకు ఖర్చు పెడతామో, అనగా దేవుని కొరకు ఖర్చు పెడతామో పరలోకమందు ప్రభు మనకు ఆస్తిని సిద్ధం చేశాడండి. అదే మాట యోహాను సువార్త 14 అంటాడు, ఇదిగో నేను వెళ్తున్నటువంటి మార్గంలో లేదంటే ఆ పరలోక రాజ్యంలో మీకు స్థలం సిద్ధపరచులాగన తండ్రి అతని వెళుతూ ఉన్నాను అని యోహాను సువార్త 14 అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేనుండు స్థలములో మీరును ఉండునట్లు ఉండులాగున. ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని తీసుకుని పోవడానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ స్థలములో అయితే ఉంటాడో అదే స్థలములో మనము ఉండాలని కోరుతున్నాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఎవరికైనా అటువంటి ఆలోచనలు ఉంటే, పెద్ద కుమారుడు మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, చిన్న కుమారుడు కూడా ఒరే తమ్ముడు నువ్వు నాలాగే బిల్డింగ్ కట్టుకోవాలరా, నాలాగా ఉండాలరా, కాబట్టి నేను ఒక 10 లక్షలు ఎత్తున్నా అని ఎప్పుడు ఎత్తాడు? అన్నయ్య ఎత్తాడా? తమ్ముడు కొన్నదంతా దోచుకోవడానికి చూస్తాడు అన్నయ్య. ఒకవేళ అన్ని దగ్గరదంతా కూడా తమ్ముడు దోచుకోవాలంటే వస్తాడు. మేమిద్దరం ఒకేలాగా ఉన్నాం కదా, మేమిద్దరం ఒకే బిల్డింగ్లో కట్టించుకుంటాం. మమ్మీ ఇదిగో అమ్మాయి, ఇదిగో మా అన్నయ్య, ఇదిగో మా మరిది గారు, లేదంటే మాకు బావగారు, లేదంటే ఈ రీతిగా మేమందరం కలిసే ఉంటాం అని చెప్పి అన్నాదమ్ముల మధ్య ఎప్పుడైనా అటువంటి సమాధాన కలిగినటువంటి మాట ఎప్పుడైనా విన్నారా? ఎవరన్నారా? మీ అన్ని చూడు 2 బిల్డింగ్లు వేసాడు, ఆ స్టేర్ పైన ఇంకో స్టేర్ వేసాడు, నువ్వేంటి ఇలా ఉన్నావు ఇంకా కట్టుకోలేరే వెయ్యి, మీ అన్ని డబ్బులు అడిగి ఎత్తాడా కొంతమంది వెనకాల నుంచి. దేవునికి స్తోత్రమాయ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అన్నమాట పరలోకమందు నీకు ధనము కలుగును. కింద 2 మాటలు ఉన్నాయి, నేను చెప్పి ముగిస్తున్నాను. పోయి నువ్వేం చేయాలి? ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చిన నీవు వచ్చి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం. ఆస్తిని అమ్మేసి బేదలకి పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. 3 నన్ను వచ్చి వెంబడించు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించడం అంటే అందరిని వదిలేసి యేసు ప్రభుతో వెళ్ళాలి. ఇంకా శిష్యులందరూ కూడా చాలా వరకు ఎన్నో కార్యక్రమాలు పనులు చేసుకుంటున్నప్పుడు ఆ గలిలయ సముద్రం మీదకి వెళుతున్నటువంటి యేసు ప్రభు అక్కడ పేతురుని చూశాడు, ఆంధ్రని చూశాడు. వాళ్ళందరూ కూడా వలలు శుభ్రం చేసుకుంటుండగా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాట, అరే మీరందరూ చేపలు పట్టేవాళ్ళుగా, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తా.
అమ్మ అందరూ ఇక్కడే ఉన్నారా? నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులు పట్టే జాలరుగా చేస్తా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసుప్రభు చెప్పగానే తమ వలలు విడిచిపెట్టారు, నావుని విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, అయిన వారిని విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, యేసుప్రభుతో కలిసి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. విడిచిపెట్టి రావాలి. కొంతమంది సీరియల్ విడిచిపెట్టరు, ఇంటిని విడిచిపెట్టరు, భర్తని విడిచిపెట్టరు, భార్యని విడిచిపెట్టరు, పిల్లలు విడిచిపెట్టరు, అన్నదమ్ములు విడిచిపెట్టరు. మా ఇంటికి చుట్టాలు వచ్చారు పాస్టర్ గారు, అందుకే ఈరోజు చర్చికి రాలేదండి. చుట్టాలు వస్తే చర్చి మానేస్తావా? ఇంట్లో ఎవరైనా నీ కుటుంబీకులు ఎవరైనా వేరే ఊరి నుంచి వస్తే ఆదివారమే వస్తారు. అదేంటో దేవునికి స్తోత్రం. నేను చర్చి మానిపించేయడానికి, సంఘానికి వెళ్ళకుండా, దేవుని మాటలు వినకుండా చేయడానికి ఆ రోజే వస్తారు పని కట్టుకొని. నీకోసం నేను కష్టపడి ఇంత దూరం వస్తే నన్ను వదిలి చర్చికి వెళ్ళిపోయా బుల్లే అడప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా అంత పని కట్టుకొని చర్చి మానేసి ఆడ దగ్గర కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభువే నిన్ను దర్శించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేవా? ఒక గంట కూర్చోలేరా వాళ్ళ ఇంట్లో? అక్కడ కూర్చోలేని వాళ్ళు చర్చికి రమ్మనండి. ఆమె కాసేపు వాక్యాన్ని వింటారు. వాళ్ళని తీసుకురాము, చెప్పాలా? వాళ్ళని తీసుకురాము, మనము రాము. చక్కగా కూర్చొని ఏం వండుకుంది మీ రోజు? చికెన్ తెచ్చుకోవడం, మటన్ తెచ్చుకుందామా? మళ్ళీ మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వీళ్ళు మాట్లాడుకునే విషయాన్ని కూడా పురుషులు చెప్పి, మా వాళ్ళు చుట్టాలు వచ్చారు, వెళ్ళి కేజీ తీసిరా. ఆడలేస్తారు. ఇలా ఏం చేస్తారా? ఆర్డర్లేసి తీసుకురమ్మంటారు. అప్పటికి ఆయన అంటాడు, అమ్మ చర్చికి టైం అయిందమ్మా, మన చర్చికి వెళ్దామమ్మా. ఏంటి ఎన్ని విషయాలు అంటే, ఊరుకో, అంత దూరం నుంచి మా ఊళ్ళు వచ్చినప్పుడు చర్చికి వెళ్తావా? రేపు వారం వెళ్దాంలే. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోడు కానీ వెళ్ళి మీరు తీసుకురండి. దేవునికి స్తోత్రం. చుట్టాలు వచ్చినందుకు మన ఊర్లో దొరకలేనటువంటి మాంసం గురించి ఎక్కడెక్కడికో వెళ్ళి కొనుక్కొని తీసుకుని వచ్చిన తర్వాత వండిపెట్టి వాళ్ళు తినేసిన తర్వాత అన్ని అంట్లన్నీ పడేసి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు టాటా చెప్పిన తర్వాత మనకి ఎన్ని కుండలు మిగులుతాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు యవనస్తులతో చెప్పిన మాట, యవనుడా నీ ఆస్తిని అమ్మో బేదలకు ఇచ్చేయి. 2 నీకు పరలోకమందు ధనం కలుగుతుంది. 3 నన్ను వెంబడించాయా? ఏం చేయాలి? యేసు ప్రభుని వెంబడించాలి. అక్కడ చివరికి ఒక మాట అంటున్నాడు, వెంబడించమని చెప్పగా 22వ వచనంలో, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించడం అంటే మామూలు విషయం కాదు. ఎవడైనాను నాకంటే ఎక్కువగా తన ఇంటి వారినైనాను, అన్నాదమ్ములైనను, అక్కాచెల్లెలను ప్రేమించేవాడు నాకు ఎంత మాత్రం పాత్రుడు? నన్ను వెంబడించాలి. ఆమె నా దగ్గరికి రావాలి, నన్ను ప్రేమించాలి, నా బోధలో నడవాలి, నా మార్గంలో నడవాలి, నా సేవలో నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బోధకుడా అన్నాడు, సద్బోధకుడా అన్నాడు. అయ్యా నేను నిత్యజీవం పొందుకోవాలంటే, వారసులు అవ్వాలంటే ఏం చెయ్యాలని అడిగాడు. ఆ ప్రశ్నకి నా ప్రభు జవాబు ఇచ్చాడు. కానీ ఆ జవాబు విన్నాడా? చెప్పాలి, విన్నాడా? ఈరోజున మనం కూడా అలాగే ఉన్నామేమో. నేను క్రైస్తవునండి, నాకు ప్రార్థన తెలుసు, పాటలు తెలుసు, ఆరాధన తెలుసు, వాక్యం కూడా చెప్పేస్తాను నేను అని అనుకొని పొరపాటు పడుతున్నావేమో. నిత్య జీవానికి వారసులు కాలే. యేసు ప్రభుని వెంబడించాలి. ఆమె యేసు ప్రభుని వెంబడిస్తూ ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ మనం నెరవేరుస్తూ ఉండాలి, గైకొనాలి, పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో మనం ఉన్నాం. మరికొన్ని దినాల్లో 2026 సంవత్సరం మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి నిత్య జీవమునకు వారసులు అవడానికి సిద్ధపడ్డావా? నిత్య జీవాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటామా? అది పొందుకోవడానికే కదా ఈ ప్రయాస. అది పొందుకోలేకపోతే నిత్య నరకాగ్ని పొందుకుంటామేమో, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతామేమో, అగ్నికి ఆహుతైపోతామేమో, ఆరిని అగ్నిలో పడిపోతామేమో. గుర్తుంచుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం, ప్రభువుని వెంబడిద్దాం, పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. ఆ యవనుడు ఏ రీతిగైతే ఆస్తిని నమ్మకుండా వ్యసనపడుచు ఏ రీతిగైతే వెళ్ళిపోయాడో ఆ రీతిగా ప్రభు మందిరం నుంచి వెళ్ళిపోకుండా, ప్రభువా నువ్వు చెప్పిన మాట నేను వింటానయ్యా,
నిత్య జీవానికి వారసుని అవుతాను, నేను నిన్ను వెంబడిస్తాను, అంతము వరకు సహిస్తాను ప్రభువా, పరలోక రాజ్యంలో నాకు చోటి నాయన అని దేవుని దగ్గర పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే నా ప్రభు ఖచ్చితంగా మన మాట వింటాడు. ఆయన మన పరలోక రాజ్యానికి చేరుస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ నిండిగా మెండుగా దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమె అందరం మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిందాం.